కి కంటిన్యూస్ గా షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పొచ్చు. ఒకవైపు ఎంతో మంది విమర్శలు హిందూ సంఘాలు ఇది చేస్తున్నారు, మరోవైపు ధర్నా చేస్తున్నారు, విమర్శలు వ్యక్తం అవుతున్నాయి, మరోవైపు సబ్స్క్రైబర్స్ ని లాస్ అవుతున్నారు, మరోవైపు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కూడా తగ్గిపోతున్నారు. ఇలాంటి తరుణంలో పోలీసులు ఎంత వేటగా చూస్తున్నారు అనేది కూడా మనందరికీ తెలిసిందే. దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇన్స్టాలో వీడియోలు పోస్ట్ చేసినటువంటి నేపథ్యంలో కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సో పోలీసులు ఇన్స్టాగ్రామ్ లో లేఖ రాసి పంపించడం జరిగింది, ఖచ్చితంగా ఇండియాకి రావాలి ఎక్కడున్నా అని చెప్పేసి. సో మొత్తానికి ఇంతకాలంగా వెయిట్ చేస్తున్నటువంటి అన్వేష్ కి సంబంధించి పోలీసులు మరి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు, ఖచ్చితంగా అన్వేష్ ని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? హిందూ సంఘాలకి సంబంధించి ఒకవైపు వాళ్ళు కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. అది కాక నిన్న రాత్రి కూడా మనం ఒక వీడియో చూసాము, దాంట్లో కూడా దేశాన్ని నేనే కాపాడుతాను, ప్రజల్ని నేనే కాపాడుతాను, దేశ రాజకీయాలందరూ దొంగలు అన్నట్టుగా మాట్లాడారు అని చెప్పి ఆంజనేయ స్వామిని కళలోకి వచ్చి చెప్పారు. ఆంజనేయ స్వామి చెప్తున్నటువంటి మాటలు మాత్రమే నేను ఫాలో అవుతాను ఇప్పటి నుంచి అని చెప్పి ఒక అనవసరమైనటువంటి ప్రగల్భాలు పలుకుతూ మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం. అనవసరమైనటువంటి విషయాలు కావాలని మళ్ళీ ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు, మళ్ళీ నేను స్టార్టింగ్ లో ఉన్నటువంటి కంటెంట్ ని తీసుకొచ్చి ఒక సింపతిని సృష్టించాలి అని చెప్పేసి అన్వేష్ చేసినటువంటి వీడియో వివాదంగా మారింది. సో మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు పంజాగుట్ట పిఎస్ లో అన్వేష్ పై అయితే కరాటే కళ్యాణి ఫిర్యాదు చేయడం జరిగింది. నా అన్వేష్ కేసులో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కంటిన్యూగా కొనసాగుతుంది. ఎక్కడ ఉన్నా ఏం చేసినా అన్వేష్ ని ఖచ్చితంగా అదుపులోకి తీసుకోవాలి అనే దాని కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ కి ప్రస్తుతం పంజాగుట్ట పోలీసులు లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. అన్వేష్ యూజర్ ఐడి ఇవ్వాలని కూడా పోలీసులు కోరుతూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ మనకి అందుబాటులో ఉన్నారు. సురేష్ చెప్పండి, అసలు అన్వేష్ కి సంబంధించి కీలక మలుపు తిరిగే అవకాశాలు ఉన్నాయి, అసలు కరాటే కళ్యాణి ఆ నోటీస్ లో ఏమని పేర్కొంది, డీటెయిల్స్ ఏంటి? అంటే అన్వేష్ రోజుకొక వీడియో రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా అన్వేష్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి కూడా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేవలం హిందూ దేవుళ్లను హిందువులను టార్గెట్ చేసి అన్వేష్ తన వ్యూస్ కోసమే ఈ చిల్లర పనులన్నీ కూడా చేస్తున్నాడని చెప్పేసి హిందూ సంఘాలంతా కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఒక యుద్ధమే జరుగుతుంది. అన్వేష్కి సంబంధించి మొత్తం వీడియోల పైన విపరీతమైనటువంటి కామెంట్లు ట్రోలింగ్లు జరుగుతున్నా కూడా ఏమాత్రం అన్వేష్ వెనుకకు తగ్గకుండా రోజుకొక కొత్త వీడియోని రిలీజ్ చేస్తూ ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నమే చేస్తున్నాడు. కాబట్టి పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగానే ఆయన అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నటువంటి వీడియోలు ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసేందుకే ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి లేఖ రాయడం జరిగింది. ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన యూజర్ ఐడి మాకు అందించాలని చెప్పేసి కూడా పోలీసులు కోరినట్టు తెలుస్తుంది. త్వరలోనే అన్వేష్కు సంబంధించిన యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అన్నీ కూడా బ్లాక్ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే దేశంలో చాలామంది హిందువులు ఉంటారు. హిందువులను టార్గెట్ చేస్తూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల్ని టార్గెట్ చేస్తూ దేశాన్ని కించపరుస్తూ దేశానికి సంబంధించిన అనేక వ్యాఖ్యలు రోజు అన్వేష్ చేస్తూ ఉన్నాడు. భారతదేశంలో పెద్ద జనాభా ఉంటుంది, అధిక జనాభా ఉంటుంది. అంత జనాభా ఉన్న దేశాన్ని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాడు. దేశంలో సెక్యూరిటీ లేదన్నట్టు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. థాయిలాండ్లో తిరుగుతూ థాయిలాండ్లో అమ్మాయిలు స్వేచ్ఛగా తిరుగుతారు, కానీ భారతదేశంలో ఇంటికి స్వేచ్ఛగా తిరిగి వచ్చే పరిస్థితులు లేవు అని చెప్పేసి కూడా అన్వేష్ వీడియోలు చేస్తూ పోస్ట్ చేయడం జరిగింది. వీటిపైన కూడా మొత్తం సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు అంతా కూడా తీవ్రంగా అన్వేష్కి సంబంధించి వ్యాఖ్యలు ఖండిస్తున్నారు. గతంలో వ్యక్తులను టార్గెట్ చేసేవాడు, కానీ ఇప్పుడు ఒక మతాన్ని టార్గెట్ చేసి దేశాన్ని టార్గెట్ చేసి దేశానికి సంబంధించి అగౌరవంగా అన్వేష్ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అన్వేష్ పైన చర్యలు తీసుకోవాలి. ఏ దేశంలో ఉన్నా ఇండియాకు రప్పించి అతన్ని జైల్లో వేయాలి, అప్పుడే ఇది కంట్రోల్ అవుతుంది. లేదంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా అన్వేష్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి కూడా కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాదు గత నెల రోజుల నుంచి నా అన్వేష్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడో వాటికి సంబంధించిన వీడియో క్లిప్లను కూడా పోలీసులకి అందజేయడం జరిగింది. కాబట్టి ఆయన వీడియోలను వెంటనే బ్లాక్ చేయడం ఒకటి, లేదంటే అన్వేష్నే హైదరాబాద్కి తప్పించి అతన్ని పైన చర్యలు పోలీసులు తీసుకుంటే తప్ప ఈ వ్యాఖ్యలు ఆగేలా లేవు. కాబట్టి రోజు ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా ఆయనకి ఏదైతే ఫాలోవర్స్ ఉన్నారో అన్ఫాలో కొడుతూ ఆయనకు సంబంధించి మొత్తం సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్లో ఉన్నటువంటి
ఫాలోవర్స్ అంతా కూడా అన్ఫాలో కొడుతున్నారు. ఎందుకంటే మన డబ్బులతో దేశాలు తిరుగుతూ తెలుగు సబ్స్క్రైబర్స్తోని వాళ్ళు చూస్తేనే డబ్బులు అన్వేష్కి వస్తున్నాయి. కాబట్టి ముందు ఆయన వీడియోలు చూడడం ఆపాలి, ఆయనకు అన్ఫాలో కొట్టాలి, రిపోర్ట్ కొట్టాలి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో. అప్పుడే అతనికి బుద్ధి వస్తుంది. భారతదేశం నుండి వచ్చే ఇన్కమ్ ద్వారా విదేశాలు తిరుగుతూ ప్రపంచ యాత్రికుడు అని పేరు చెప్పుకుంటూ భారతీయులపైనే విద్వేషమైనటువంటి వ్యాఖ్యలు అన్వేష్ చేస్తున్నాడు. కాబట్టి అతని పైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయ్యి అన్వేష్ని హైదరాబాద్కి రప్పించి అతని పైన జైల్లో వేసే విధంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ విడబడుతుంది. గత 20 రోజుల నుంచి కూడా అన్వేష్ వ్యాఖ్యలు రోజుకొక యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. సోషల్ మీడియాలో ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చినప్పటికి కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఒకవైపు హిందువులను టార్గెట్ చేసి మళ్ళీ ఆంజనేయ స్వామి నాకు కలలో వచ్చి నాకు చెప్తున్నాడని చెప్పడం కూడా చోద్యంగా కనబడుతుందని చెప్పేసి కూడా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్వేష్కి సంబంధించిన దిష్టి బొమ్మలు తగలబెట్టడం జరిగింది. అతను ఇండియాలో అడుగు పెడితే అతని పైన ఏ స్థాయిలో దాడికి సిద్ధంగా ఉన్నారనేది కూడా సోషల్ మీడియా చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే భారతదేశానికి సంబంధించి అనేక వ్యాఖ్యలు, భారతదేశంలో సెక్యూరిటీ ఉండదు, అభివృద్ధి ఉండదు, బిజినెస్ చేసుకోలేరు, ఇలా అనేక వ్యాఖ్యలు అన్వేష్ చేస్తున్నాడు. అంటే భారతదేశంలో పుట్టి భారతదేశం ద్వారా వచ్చే ఇన్కమ్తో ప్రపంచాలన్నీ కూడా దేశాలు తిరుగుతూ మళ్ళీ భారతదేశం పైన తిరిగి అటాక్ చేస్తున్నాడు. కాబట్టి ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు, ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు? కాబట్టి మొత్తం 2 తెలుగు రాష్ట్రాలే కాదు, దేశంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా అన్వేష్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో అతని పైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే అతని ఐడీలన్నీ కూడా బ్లాక్ చేసి అతన్ని ఇండియాకి రప్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా పోలీసులపై కూడా పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. కాబట్టి అన్వేష్ వ్యాఖ్యలు, వీడియోలు మాత్రం ఏమాత్రం ఆగట్లేదు. కాబట్టి పోలీసులు కూడా అంతే వేగంగా దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్కి లెటర్ రాశారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిన యూజర్ ఐడి కావచ్చు, టెక్నికల్ సపోర్ట్ వస్తే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ని బ్లాక్ చేసి అదేవిధంగా యూట్యూబ్ని కూడా బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా అన్వేష్ వ్యాఖ్యలు ఉంటే ఖచ్చితంగా పోలీసులు ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు. కాబట్టి చట్ట ప్రకారమే పోలీసులు ముందుకు వెళ్తున్నారు. కొంచెం ప్రాసెస్ లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా అన్వేష్ ఇండియాకి రప్పించి అతనిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కూడా మనం చూడడం జరిగింది, ఎన్నో రకాలుగా కేసెస్ నమోదు అవ్వడము, సేమ్ ఇలాగే మాటల్లో ఏదో ఒకటి మాట్లాడడము, విమర్శల్లో విరుక్కోవడం ఇలాంటి జరిగినాయి. ఇప్పుడు డైరెక్ట్గా రాజకీయ నాయకులు అంటున్నారు దేశంలో ఎన్నో జరుగుతున్నాయి, హిందూ మతాలని చాలా వాటి మీద, దేవుళ్ళ మీద ఇలాంటివి జరిగాయి. సో అప్పుడు కూడా సేమ్ పోలీస్ కేసెస్ నమోదయ్యాయి, ఇక అరెస్ట్ అవుతాడని వెయిట్ చేస్తూ ఉన్నారు అందరూ. కానీ ఇప్పుడు మళ్ళీ ఇలాంటి వివాదం రావటం, ఇప్పుడు మళ్ళీ పోలీసులు నోటిఫికేషన్ వరకే ఆగిపోతుందా, ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ఎంతవరకు చెప్పుకోవచ్చు మనం? అంటే ఆయన విదేశాలు తిరుగుతున్నాడు కాబట్టి ఆ విదేశాల నుంచి అన్వేషణ పట్టుకురావాలంటే కొంచెం కష్టమైన పని. ఎందుకంటే ఎన్ఓసీలు జారీ చేయాల్సి ఉంటుంది, లుకౌట్ నోటీసులు జారీ చేసి సిబిఐ ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా సమాచారాన్ని, ఆయన ఒక దేశంలో ఉండలేడు కాబట్టి రోజుకొక దేశం తిరుగుతూ ఉన్నాడు. ఏ రోజు ఏ దేశంలో ఉంటాడో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా కొంచెం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సపోర్టు ఇక్కడ రాష్ట్ర పోలీసులకు అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ప్రక్రియ స్టార్ట్ చేశారు, కానీ ఆ ప్రాసెస్ ఇంకా టైం పడుతుంది అతన్ని పట్టుకొని రావాలంటే. కానీ అతని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా బ్లాక్ చేసే అవకాశం పోలీసులకు ఉంటుంది. మళ్ళీ వాటిలో వీడియోలు పోస్ట్ చేసే అవకాశం లేకుండా కూడా పోలీసులు చేయవచ్చు. కానీ దానికి సరైన కారణాలు, ఆధారాలు అన్నీ కూడా సంబంధించిన ఏవైతే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి వాటన్నిటికీ అందిస్తే వాళ్ళు ఖచ్చితంగా పోలీసులకు సహకారం అందించే అవకాశం ఉంటుంది. ఆ దిశగా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లోనే మొదట ఆయన వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు, ఆ తర్వాత యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాడు. కాబట్టి అక్కడ ఆయనని కంట్రోల్ చేసి తర్వాత దేశానికి తీసుకొచ్చి అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ విదేశాలు తిరుగుతున్నాడు కాబట్టి ఆ దేశాల్లో ఉన్నటువంటి పోలీసులకి సమాచారం ఇచ్చేలోపు ఇంకో దేశానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్వేష్ సంబంధించిన కేసు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. గతంలో వ్యక్తులను టార్గెట్ చేసేది, కానీ ఇప్పుడు వ్యవస్థలను టార్గెట్ చేస్తూ హిందూ మతాన్ని టార్గెట్ చేస్తూ హిందూ దేవుళ్ళని టార్గెట్ చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేస్తున్నాడు. కాబట్టి దేశ గౌరవాన్ని తగ్గించే రీతిలో ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయి. కాబట్టి దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున
డిమాండ్ వినబడుతుంది. కాబట్టి దేశద్రోహం కేసు నమోదైతే ఖచ్చితంగా అన్వేష్ని హైదరాబాద్ తీసుకువచ్చి అతనిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే చాలా పోలీస్ స్టేషన్లో నా అన్వేష్ పైన కేసులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇంకా కొన్ని కేసులు నమోదు అవుతే ఖచ్చితంగా అన్వేష్ని ఇండియాకి తీసుకురావాల్సి ఉంటుంది. కోర్టు అనుమతి ద్వారా లుకౌట్ నోటీసులు జారీ చేసి అతని ఎయిర్పోర్ట్లో ఎక్కడైతే విదేశాలకు పర్యటిస్తున్నాడో ఆ ఎయిర్పోర్ట్లోనే అదుపులోకి తీసుకొని ఇక్కడ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కానీ అది కొంచెం ప్రాసెస్ పట్టే అవకాశం ఉంది. 2-3 నెలలు కూడా టైం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇప్పటి వరకు మాత్రమే అన్వేష్కు సంబంధించి ఆయన వీడియోలను కంట్రోల్ చేసే పనిలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది. అతని ఐడీలు బ్లాక్ చేస్తే మళ్ళీ వీడియోలు పోస్ట్ చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా అన్వేష్ పైన చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా డిమాండ్ వినబడుతుంది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అన్వేష్ తెలుగులోనే వీడియోలు చేస్తున్నాడు. కాబట్టి తెలుగు ప్రజల్ని అవమానపరిచే విధంగా, దేశ గౌరవాన్ని భంగపరిచే విధంగా, దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అన్వేష్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ఇటు విపరీతమైనటువంటి డిమాండ్ వినబడుతుంది. అదేవిధంగా ఫిజికల్గా కూడా చాలామంది హిందూ సంఘాల ఆందోళనకు కూడా సిద్ధమవుతున్నారు. కాబట్టి అన్వేష్ పైన వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటే తప్ప ఈ వివాదానికి పులి స్టాప్ పడేలా లేదు. కాబట్టి పోలీసులు కూడా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. రైట్, మొత్తానికి ఈసారి ఖచ్చితంగా అన్వేష్ ని పట్టుకొని తీరుతాం. గతంలో కూడా మనము ఎన్నో రకాలుగా అన్వేష్ పై చూసాము. కానీ ఇప్పుడు ప్రజెంట్ దానికి సంబంధించి ఎన్నో నియమాలు ఉంటాయి కాబట్టి కుదరలేదు. సో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా అన్వేష్ పై ఫోకస్ పెరిగింది. అతని వీడియోస్ ఆపే విధంగా ఒకవైపు కసరత్తు చేస్తున్నారు పోలీసులు కూడా. ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కరాటే కళ్యాణి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో పంజాగుట్ట పోలీసులు దీనిపై సీరియస్ యాక్షన్ ప్లాన్ చేశారని తెలుస్తుంది. కంప్లీట్ గా ఇన్స్టాగ్రామ్ యూజర్ ఐడి కూడా తెలుసుకుంటున్నారు. అతని వీడియోలు ఎక్కడికి బయటకు వెళ్లకుండా వెళ్ళిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బ్లాక్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి నాన్ వేషన్ కి సంబంధించి ఇక ఒకవైపు ప్రజల మద్దతు పోయింది, ఆడియన్స్ మద్దతు పోయింది, అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ మద్దతు కూడా పోయింది, సబ్స్క్రైబర్స్ మద్దతు కూడా లేకుండా ఉంది. సో మొత్తానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాల దృష్ట్యా కంటిన్యూస్ గా నాన్ విషన్ వీడియోస్ చూసి చాలా మంది రెచ్చిపోతూ ఉన్నారు. కొంతమంది మిక్స్డ్ ఒపీనియన్స్ ని కూడా షేర్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ముందడుగు వేస్తుంది అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం అయితే కరాటే కళ్యాణి పేరు మీద ఒక రిజిస్టర్ అయింది ఎఫ్ఐఆర్. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అన్వేష్ ని ఎక్కడున్నా పట్టుకొని